సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. మామ చేసుకో చేసి మామ బ్రో నీ కూడా చేసన్నా. ఏంట్రా మామ అంత సిగ్గుపడుతున్నా? ఎవర్రా అమ్మాయి? అన్న పిలుస్తుండు. ఎవర్రా అమ్మాయి? అమ్మాయి ఉంటుందిరా, ఆ కళ్ళు, ఆ నడక, ఆ అందం, నడుస్తుంటే ఉంటుంది. కత్తిరా, కత్తి అంటే కత్తి. ఈడి కప్పలమ్మ కూడా అప్సరసలని అనిపిస్తుంది గాని మొన్న నా చెయ్యి ఒక అమ్మాయి మీద పడింది చూడు మామా. ఆ ఫిజిక్, ఆ నడుము, ఆ షేపు, నేనేం చేసినా ఏమనలేదంటే నాకు పడిపోయిందా. ఏంటి మామా కొత్త లవ్ స్టోరీయా? లవ్వా పాడా? ఆ పిల్లని ఎవరు లవ్ చేస్తారా? అది ఎవరు ట్రై చేసినా పడిపోద్ది. కానీ అమ్మాయి మాత్రం ఫ్రెష్ పార్టీరా. ఒక పట్టు పట్టాల్సిందే మామా. దొంగ. ఏం చేస్తున్నావు పారు? పిచ్చి పడింది నీకేమన్నా? అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావా? అసలు నీకేమని చెప్పు. నేను తప్పు చేశానన్నయ్య, ఇంతకంటే వేరే మార్గం నాకు కనిపించట్లేదు. నువ్వు తప్పు చేసావంటే నేను నమ్మను రా. నీపైన నాకు పూర్తి నమ్మకం ఉంది. అసలు ఏం జరిగిందో అర్థమయ్యేలా చెప్పురా. హలో, ఎలా ఉంది నీకు ఇప్పుడు? తగ్గిందా? పర్వాలేదే, తగ్గింది. నాకు బానే ఉంది. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పని చూసుకోనరా. తెలుస్తుంది ఏం తగ్గిందో ఏమో, ఇంత నీరసంగా మాట్లాడుతున్నావు. నాకేమో ఈ ఆఫీస్ వాళ్ళు వదలట్లేరు. సరే, నేను వచ్చే వరకు మా అన్నయ్య వస్తాడు. నేను వచ్చేంత వరకు నేను చూసుకుంటాడు. ఎందుకే మళ్ళీ తనకి ఇబ్బంది? వద్దు, నేను బానే ఉన్నాను, తగ్గిపోతుంది. ఏడ్చావులే గాని వాడొచ్చి చూసుకుంటాడు. టాబ్లెట్స్ కూడా వేసుకుంటున్నావో లేదో, తింటున్నావో లేదో. సరే, నాకు వర్క్ ఉంది, బాయ్. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? ఇంత నీరసంగా ఉండి బాగున్నారంటారండి బాబు. ఒళ్ళేమో ఇంతలా కాలిపోతుంది. రండి, రెస్ట్ తీసుకోండి. రండి. పర్వాలేదండి. రండి. అయ్యా బాబోయ్, మీరేంటండి బాబు అలా మొహమాట పడిపోతున్నారు? అదే మా చెల్లి చూడండి, కొట్టి మరీ సేవలు చేయించుకుంటుంది, కోతి మొహంది. అలా ఉండాలి మీరు. మీరు రెస్ట్ తీసుకోండి. మీరు పడుకోండి ముందు. మీకెందుకండి శ్రమ? అయ్యో, దీనిలో శ్రమ ఏముందండి? ముందు మీరు పడుకోండి. నేను కషాయం తీసుకొస్తా. 2 minutes లో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. ఓకే? పారుగారు, 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 లేవండి, కషాయం తీసుకొచ్చాను. జాగ్రత్త, జాగ్రత్త. చూసి కాలుతుంది మెల్లగా. థ్యాంక్ యూ అండి. 1 minute మీరు తాగుతుండండి, ఇప్పుడు వచ్చేస్తా. ఎలా ఉందండి కషాయం? అయ్య బాబోయ్, ఏంటండి? పర్లేదండి. మరి ఇంత మొహమాట పడిపోతున్నారు? అదే మా చెల్లైతే కొట్టి మరి చేయించుకునేది, కోతి మొహంది. మీరొకరు.
అది అలా నవ్వుతుండండి. అంతే, జ్వరం ఇట్లా చిటికలు తక్కువ అయిపోద్ది. సారీ. ఏం చేస్తున్నారండి? ఎవరు బారు వాడు? వాడు తప్పు చేస్తే నువ్వు చేస్తానంటావేంటి? చంపాల్సింది వాణ్ణి. ఎవడాడు చెప్పు, ఎక్కడుంటాడు చెప్పు. నాకొచ్చే కోపానికి తప్పు నాదే అన్నయ్య, ముందు నేను చెప్పేది విను. సారీ అండి, సారీ. అసలు ఐఎమ్ సారీ అండి. నిజంగా నేను ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదండి. కానీ ఇప్పుడు ఎందుకో అలా హీట్ ఆఫ్ ద మూమెంట్లో అట్లా అయిపోయిందండి. సారీ. మీరు పడుకోండి. సారీ. టాబ్లెట్స్ అండి. సారీ అండి, తప్పైపోయింది. సారీ. మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారంటే మీ తప్పేంటో మీరు తెలుసుకున్నట్టే. ఒక్క తప్పు పని వల్ల మనిషి మొత్తాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మీరు కావాలని చేయలేదని నాకు తెలుసు, కాబట్టి మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. పశ్చాత్తాపడ్డాక పనిష్మెంట్తో పని లేదనుకుంటా. ఇంతలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారంటే ఇది వేరే అమ్మాయితో రిపీట్ చేయరనే అనుకుంటున్నా. సరే అండి, నేను మిమ్మల్ని ఫర్గివ్ చేస్తున్నా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. నేను మర్చిపోతాను, మీరు మర్చిపోండి. నేనెవరికి చెప్పను, మీరెవరికి చెప్పకండి. రిగ్రెట్ ఫీల్ వల్ల మనిషి చాలా సఫర్ అవుతారు. దాన్ని కంఫర్ట్ చేయడానికి ఈ హగ్. మీరు తప్పుగా తీసుకోకండి. లేదండి, నేను అసలు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేశానో కూడా అర్థం కావట్లేదు. అసలు మళ్ళీ అదే టాపిక్. ఇంక మర్చిపోండి, మీరు ఏ తప్పు చేయలేదు. ఇంక వదిలేయండి. ఇందులో నీ తప్పేముందిరా? ఇంత పెద్ద డెసిజన్ ఎందుకు తీసుకున్నావు? అయినా తప్పు చేసినావని క్షమించేసినావు. నీ ఇంటెన్షన్ ఎలాంటి తప్పు లేనప్పుడు నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? అయినా ఇదంతా ఎప్పుడు అయిపోయింది కదా, ఎక్కువ ఆలోచిస్తున్నావు. వదిలే. అదే వదిలేసే, నేను చాలా పెద్ద తప్పు చేశాను. వాడిని ఆ రోజు ఫర్గివ్ చేయడం వల్లే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. అది ఎవరు ట్రై చేసినా పడిపోద్ది. వాడు నా గురించి అందరితో తప్పుగా పోర్ట్రేట్ చేస్తున్నాడు అన్నయ్య. అప్పటి నుంచి అందరూ నన్ను తప్పుగా చూస్తున్నారు, తప్పుగా అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళు చూసే చూపులు, మాట్లాడే మాటలు నేను అస్సలు తీసుకోలేకపోతున్నాను. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు అస్సలు అర్థం కావట్లేదు అన్నయ్య. నాకెక్కడ సేఫ్ ఫీల్ అనిపించట్లేదు. నన్ను ఒక క్యారెక్టర్లెస్ అమ్మాయిలా చూస్తున్నారు. నేను దాన్ని అస్సలు తీసుకోలేకపోతున్నాను. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారన్నయ్య. అందుకే ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతే అయినా నాకు సేఫ్ ప్లేస్ దొరుకుతుందనిపిస్తోంది. నేను చచ్చిపోతానన్నయ్య. ఎవరు పారు నీ గురించి తప్పుగా మాట్లాడడానికి? వాడిని వదిలేదు. వాడెక్కడో చెప్పు. నాకొచ్చే కోపానికి చెప్పు పారు, చెప్పు. ఎవడు వాడు? నువ్వే అన్నయ్య, ఇదంతా నువ్వే చేశావు. ఏం మాట్లాడుతున్నా పారు? నేనెందుకు అలా బిహేవ్ చేస్తా? నేను చేయటం ఏంటి పారు? నా ఫ్రెండ్కి ఇదంతా నువ్వే చేశావు. హీట్ అయితే మామూలు జరిగిందండి. సారీ అండి, ప్లీజ్. నేనేం చేసిన అమ్మాయి ఏం లేదంటే ఇక ఎంతమంది ఏం చేసిందో అర్థం చేసుకోను మా నువ్వు అని చెప్తారా నీకు?
ఇది నాకు జరిగిందంటేనే నీకు ఇంత కోపం వచ్చిందే, అలాంటిది నువ్వు నా ఫ్రెండ్ విషయంలో ఎలా చేయగలిగావన్నయ్యా? తను నాకు ఆ రోజే మొత్తం చెప్పేసిందన్నయ్య. నాకు అర్థం కాక అడుగుతాను, అసలు తను చేసిన తప్పేంటన్నయ్య? నీతో కైండ్ గా ఉండడం తను చేసిన తప్ప? నిన్ను ఫర్గివ్ చేయడం తను చేసిన తప్ప? తను ఏ తప్పు చేయకుండానే నువ్వు తప్పుగా పోర్ట్రేట్ చేశావు. నువ్వు చేసింది చేసినట్టు చెప్తే నీ పరిస్థితి ఏంటి? అయినా ఒక అమ్మాయి క్యారెక్టర్ని నువ్వెలా జడ్జ్ చేయగలవు? శూర్పణఖ వచ్చి టెంప్ట్ చేసినా రామలక్ష్మణులు ముక్కు చెవులు కోసి పంపించారే కానీ ఎక్కడా తన గురించి తప్పుగా మాట్లాడలేదు. అది క్యారెక్టర్ అంటే. ఒక అమ్మాయి తనకు తానుగా వచ్చి మీద పడ్డా నిష్ఠగా పక్కకు తప్పుకోవడమే క్యారెక్టర్ అంటే. అయినా ఒంటరిగా ఉంటే తనని ఏదో చేయాలని తప్పుడు ఆలోచన వచ్చిన నువ్వు తన క్యారెక్టర్ గురించి మాట్లాడతావా? నువ్వు ఇంత తప్పు చేసినా తను నీ గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. అది తన క్యారెక్టర్ అంటే. తనని ఏదో చేయాలని తప్పుడు ఆలోచన వచ్చిన నువ్వు తన క్యారెక్టర్ గురించి మాట్లాడతావా? అయినా ఒక అమ్మాయి క్యారెక్టర్ని నువ్వెలా జడ్జ్ చేయగలవు? మిడిల్ క్లాస్ అమ్మాయిలు అన్నయ్య అమ్మాయి కంటే ఎక్కువగా అమ్మగా ఆలోచిస్తాం. పశ్చాత్తాపడితే పనిష్మెంట్ ఎందుకని తొందరగా క్షమించేస్తాం. మాలోని అమ్మతనాన్ని అలుసుగా తీసుకోవడం పాపం అన్నయ్య. అలాంటిది నువ్వు నా ఫ్రెండ్ విషయంలో ఎలా చేయగలిగావన్నయ్య? నేనేం చేసిన అమ్మాయి ఏం లేదంటే ఇక ఎంతమంది ఏం చేసిందో? నువ్వు చేసినట్టు చెప్తే నీ పరిస్థితి ఏంటి? నువ్వే అన్నయ్య, ఇదంతా నువ్వే చేసావు. ఎంతమందో ఏం చేసిందో? పాపం అన్నయ్య. అమ్మా, వీడు వచ్చేడా లేడే? నాకు ఆకలిస్తుంది. మనం తినేద్దామమ్మా. ఏంటి నా చేతి రాకడకుండా తినేస్తావా? మరి నా చేతి రాఖీ కట్టించుకోకుండా ఎక్కడ తిరుగుతున్నావురా? పదా. ఇక నుంచి నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనిద్దరం కలిసి ధర్మానికి రక్ష. రాఖీ కట్టించుకున్నావుగా, నా గిఫ్ట్ ఏది? హలో, మీ అన్నయ్య వచ్చి నాకు సారీ చెప్పాడే. మీ అన్నయ్యలో ఏదో మార్పు వచ్చింది. సరే నేను ఉంటాను. ఎలా ఉంది గిఫ్ట్? చాలా బాగుందన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నుంచి నీకు మాట ఇస్తున్నాను, నేను ఈ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడను, తప్పుగా ప్రవర్తించను. ఎవరైనా చేస్తే ఊరుకోను. ఇదే నీకు చేస్తున్న ప్రామిస్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్.